జరిగిందా మీ కుటుంబంలో? మీ పక్కింట్లో జరిగిందా? మీ ఎదురింట్లో జరిగిందా? మీ ఊర్లో జరిగిందా? ఇలాంటి స్టోరీలు విన్నారా మీరైతే మాత్రం? ఒక 2 కుటుంబాల స్టోరీ గురించి నేనైతే మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో జరుగుండొచ్చు, పక్కింట్లో జరుగుండొచ్చు, మీ ఊళ్ళో జరుగుండొచ్చు. ఇది ఖచ్చితంగా జరిగిందా లేదన్నది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటన్నది. ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి కంపల్సరీ. దీనికి లైక్లు అయితే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇలాంటి వీడియోలు రీచ్ అయ్యి అందరూ వినడం వల్ల కనీసం ఇప్పుడు జరిగిపోయిన వాళ్ళు ఏం చేయలేం, జరగనున్న రోజుల్లో అన్నా కూడా కనీసం ఎవరైనా బాగుపడతారని నా ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మాత్రం. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే 2 కుటుంబాల మధ్య జరిగే విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈరోజు. ఒక కుటుంబం ఉందంట, ఆ కుటుంబంలో చిన్నోడా పెద్దోడా అన్నది పక్కన పెడితే ఎవడో ఒకరు గొడ్డులా కష్టపడి సంపాదిస్తూ ఉంటారండి. ఆ సంపాదన నలుగురు కూర్చొని ఖచ్చితంగా తింటారండి. నలుగురు సంపాదించే కుటుంబాలు ఉంటాయి, అది వేరే విషయం అండి. బట్ చాలా వరకు ఒకరు సంపాదిస్తే నలుగురు కూర్చొని తిని ఆ ఒక్కడిని లాస్ట్కి అన్యాయం చేసి ఆ ఒక్కడికి పెళ్ళి పిల్లలు అన్ని సంసారాలు అన్నీ అయ్యేటట్టుకి ఏ రూపాయి లేకుండా చేసేస్తారు. ఇలాంటి ఎన్నో కథలు ఎన్నెన్నో విన్నాము, చూసాము. 2 సంవత్సరాల ముందుటైతే నేను ఒక కుటుంబం చూశానండి, సీరియస్గా ఒక కుటుంబం చూశానండి. ఒక కొడుకు ఒకే ఒక కూతురు అండి. పోనీ ఇంకో కొడుకు కూడా లేడు, పోనీ ఒకే ఒక కొడుకు ఒక కూతురు ఉంది. ఆ కూతురికైతే మీరు వినే ఉంటారు, న్యూస్ వచ్చేసిందండి, విజయవాడలో జరిగింది ఇది వచ్చి. న్యూస్ టీవీ పేపర్లు అన్నీ వచ్చేసాయి. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం భార్య పిల్ల భర్తలు నలుగురు చనిపోయారండి. వాళ్ళ తల్లి పిల్ల చేసిన పొరపాటు వల్ల నలుగురు బంగారులాంటి కుటుంబం కోల్పోయారండి. బంగారులాంటి కుటుంబం పోయింది. అదైతే 2 సంవత్సరాల ముందు అప్పటికి నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేయలేదు, బాధ అనిపించింది విన్న తర్వాత. ఇలాంటి ఎన్నో కుటుంబాల్లో మాకు చాలామందికి ఎన్నో జరుగుతూ ఉంటాయండి. ఇలాంటి విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం ఈ రోజు అయితే మాత్రం. అయితే జరుగుతూ ఉంటాయండి, కానీ భవిష్యత్తులో ఇలాంటి చెయ్యాలన్నా కానీ ఎవరికన్నా కానీ అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష పడితే మళ్ళీ ఎవరు చేయరండి, చేయడానికి భయపడతారు కూడా. ఫైనల్గా జరిగింది ఏంటంటే అండి, ఒక కుటుంబంలో ఒక కొడుకు కూతురు ఉంటే ఆ కొడుకు చాలా సంపాదించాడండి. జాబ్ చేసి అన్నీ సంపాదించి మ్యారేజ్ అయ్యేటప్పటికి అప్పటికి కూడా ఆయన సంపాదన అంతా తినేశారు. ఆ కూతురు వాళ్ళు ఉన్న వాళ్ళని కూతురు బిడ్డలో ఆమె తల్లి అందరూ కలిసి ఆ సంపాదన మొత్తం తినేశారు. ఫైనల్గా ఈ సంపాదించిన వాడికి ఏమీ లేకుండా చేశారు. పెళ్ళి పిల్లలు అయినప్పటికీ ఏమీ లేదండి. అలా ఏమీ లేకపోయినా కానీ సర్లే ఫైనల్గా ఎక్కడో రెంట్కి అది ఉండి ఏదో ప్రైవేట్గా ఏదో జాబ్ చేసుకుంటూ, ప్రైవేటో గవర్నమెంట్ అన్నది ఐడియా లేదు, 2 years అయిపోయింది. జాబ్ చేసుకుంటూ ఎలాగో బతుకుతున్నాడంటే అప్పటికి కూడా ఆస్తి గొడవలు, ఆస్తులు అడిగితే వాటాలు ఇవ్వకుండా ఈ సంపాదన మొత్తం తినేసినా కూడా సిల్లుగా ఆస్తి ఇవ్వలేదంటే ఆస్తి విషయంలో ఆస్తి అది అడుగుతూ ఉంటే చాలా అంటే ఎలా అంటే ఆ ఆడబిడ్డ ఉంది కదండి, ఆమెకి భర్త అయితే చనిపోయాడు, ఆమె ఒక్కతే ఉంటుంది. ఆవిడ సంథింగ్ ఎవరో రాజకీయ నాయకులతో అయితే మాత్రం ఉండేదా అక్రమ సంబంధం ఏదో ఉందంట అండి. ఆ న్యూస్ అందరూ విన్నారు, తెలిసిందే. వాళ్ళని పట్టుకొని వాళ్ళ తమ్ముడి మీద కేసు అన్న తమ్ముడు సంథింగ్ గుర్తులేదు, కేసు పెట్టేసి చేసి ఫైనల్గా ఇది అయితే చేశారు. చేసి ఆ కుటుంబం అయితే ఆ కేసులని గొడవలని కోర్టులని అన్నీ తిరిగారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఈ టార్చర్ ఆ తల్లి పిల్ల చేసే టార్చర్ తట్టుకోలేక ఆయన వాళ్ళ పిల్లల్లో కుటుంబం నలుగురు అయితే చనిపోవడం జరిగిందండి. వాళ్ళ పిల్లలు చంపేసి వాళ్ళ భార్య భర్త చనిపోయి కేసు పెట్టేసి అది ఏంటంటే ఒక లెటర్ రాసి పెట్టేసి వాళ్ళు అయితే చనిపోయారు. ఫైనల్గా వాళ్ళు అయితే తీసుకెళ్ళి అయితే కోర్టులో వేసారండి బాగా గట్టిగానే. ఇప్పటికీ కూడా ఏం జరిగింది ఇప్పుడైతే మరి అప్డేట్ న్యూస్ రాలేదు కాబట్టి మనకు తెలియదు. అప్పుడు వెంటనే అయితే మాత్రం ఎంత పెద్దోళ్ళు ఉంటే మాత్రం వెనకాల ఎంత పెద్దోళ్ళు ఉంటే ఏం చేస్తారండి, న్యాయం చట్టం ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, అలాంటివి ఉన్నప్పుడు ఎంత పెద్దోళ్ళు మా వెనకాల ఉన్నారు ఏంటి ఏం చేయగలరు అన్న తేమ చాలా మందికి ఉంటుంది. బట్ అలాంటివి ఎప్పుడూ అనుకోకూడదండి. ఎంత పెద్దలు ఉన్నా ధర్మం న్యాయం అంటారు కదా. ఫైనల్గా అయితే ఆ కుటుంబం అయితే పోయిందండి. 2 ఆడపిల్లలు వాళ్ళకైతే మాత్రం ఆడపిల్లలు ఇద్దరిని కూడా వాళ్ళ చేతులతో వాళ్ళ కన్నబిడ్డలు వాళ్ళు చంపేసి వీళ్ళు టార్చర్ తట్టుకోలేక అప్పులు బాధలు ఎక్కువైపోయాయండి. వాళ్ళకి అప్పులు అయ్యి ఎక్కువైపోయి ఫైనల్గా ఏంటంటే ఆయన సంపాదన తినేశారు, ఆస్తులు ఇవ్వలేదు, 2 కూడా జరగలేదండి. ఇంకెలా బతుకుతాడండి అతను మాత్రం. అది 2 ఆడపిల్లలండి. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తాడండి, మగ పిల్లలు అయితే ఎలా బతుకుతారు అనుకున్నాం అన్నా కానీ ఆడపిల్ల ఇలాంటి ఎన్నో కుటుంబాల్లో జరుగుతున్నాయండి. ఈ విషయానికి వచ్చి నేనైతే ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే అప్పుడు జరిగింది 2 years బ్యాక్ కాకుండా ఇప్పుడు రీసెంట్గా కూడా జరుగుతున్నాయండి ఇలాంటివి. అలాంటివి నేను ఇప్పటికీ కూడా చూశాను, చాలా కుటుంబాల్లో మాట్లాడుతూ ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయండి. ఫైనల్గా ఎక్కడో దేశాల కాడని ఎక్కడో కష్టపడి ఏదో చేసి ఎక్కడో భార్య పిల్లల దూరం పెట్టి కష్టపడి సంపాదించి ఏదో చేస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యలకి ఏమీ లేకుండా తినేసి మిగతా వాళ్ళు బాధ పెట్టుకుంటూ సంపాదించి అది వెనకేసుకొని తర్వాత తింటూ ఎంజాయ్ చేస్తూ బతికే వాళ్ళకి చెప్తున్నాను ముఖ్యంగా.
నిజంగా అండి తప్పండి. ఒకళ్ళ సంపాదన తినే ముందు అంటే వాళ్ళు ఇచ్చితే తీసుకొని తిన్నా పర్లేదు కానీ ఒకళ్ళు అమాయకంగా ఉన్నారని చెప్పేసి మంచితనం ఉందని చెప్పి వాళ్ళ మోసం చేసి తినడం చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళ నలుగురు చనిపోయారు, ఆమెను తీసుకెళ్ళి తల్లి పిల్లల్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఎన్నాళ్ళు బతికేశారు, ఇప్పుడు వాళ్ళు జైల్లోనే ఉన్నారండి. ఇప్పటికైతే ఆ న్యూస్ ఇప్పుడు రాకపోవచ్చు, తెలియదు ఏం జరిగిందో. ఫైనల్గా అయితే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. వాళ్ళు ఎన్నాళ్ళు బతికేస్తారండి, ఒక సంపాదన తినేసి అలా ఎన్నాళ్ళు బతికేస్తారు, ఎన్నాళ్ళు అది ఎప్పటికోకప్పుడు ఏదో రకంగా దేవుడైతే చూస్తాడు కదా ఖచ్చితంగానా. దేవుడు చూడకపోయినా చట్టాలు న్యాయాలు ఉన్న అయ్యన్నా జరుగుతూ ఉంటాయి కదా, ఎవరు వదిలేస్తారండి, ఎవరు వదిలేరు. మనదే కాకపోయినా ఎవరన్నా ఎందుకు వదులుతారండి, వదలరు. ఇలాంటివి చేసేవాళ్ళు అయితే మాత్రం మానేసేయండి ఇక మీదటన్నా. ఇలాంటివి చేసేవాళ్ళు ఒక కొడుకుని ఒక కంటితో ఒకలాగా, ఒక కొడుకుని ఇంకో కంటితో ఇంకోలాగా చూసి తల్లులు ఎంతోమంది ఉన్నారండి. పొరపాటండి, సంపాదించినోడికి కష్టపడ్డవాడికి ఎప్పుడు అన్యాయం చేయకూడదు. దేవుడు మీకు కూడా ఏదో రోజు ఏదో రకంగా అన్యాయం చేస్తాడు. ఇలాంటివి జరిగేతూ ఉంటాయి. ఇలా ఎన్నో న్యూస్లు చూసాం కూడా చెప్తున్నానండి. ఇలాంటి వాటికైతే సపోర్ట్ ఎవరు చేయకండి. నా వీడియోలు అయితే నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.